ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆన్లైన్ ఆరాధనను ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నాయన, మీ దివ్యమైన ప్రేమను బట్టి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మీ సన్నిధి కాంతి మాపై ఉదయింపచేయండి. ఒక్కొక్కరిని మీ వెలుగులో నడిపించండి. ఏ వాక్యము ఏ బిడ్డ హృదయానికి అవసరమో అట్టి పరలోక సంగతులు బయలుపరచండి. బిడ్డల జీవితాల్లో మేలును ఆశీర్వాదాలని పొందడానికి సాయం చేయండి. మీరే నాయన ప్రతి బిడ్డకు అవసరమైన మీ వాక్యమును అందించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి హృదయాల్లో నెమ్మది శాంతి కలగడానికి సాయం చేయండి. మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోనమని ఆన్లైన్ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడిన తరువాత వాక్య భాగాన్ని విందాం. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, ప్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, ప్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని
సగుమా నజరేయుడా నిన్ను చూచి నేత్రములు నాకు సగుమా నజరేయుడా నాకు సగుమా నజరేయుడా నాశనీవయ్యా నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు ఉంటారు తోడు నా జీవితమంలో ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆదికాండం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 28వ అధ్యాయము 10 నుండి 15 వచనముల వరకు ధ్యానిద్దాం. ఇందులో యాకోబు బీర్షెబా నుండి హారాను వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణం మధ్యలో చీకటి పడిపోయింది. ఆ రాత్రి అక్కడే ఆగిపోయి ఆయన ఆ స్థలములో నిద్రపోతూ ఉన్నాడు. అయితే ఆయన పండుకున్నాడు. అయితే ఈయనకి యాకోబుకి ఒక కళ కనబడుతుంది. కలగన్నాడు. చూడండి, యాకోబు బెయిర్షెబా నుండి హారాను ప్రయాణములో అనుభవాలు, ప్రయాణ అనుభవాలు. ఈ అనుభవాలు ఒక 6 అంశాలని క్లుప్తంగా మనం నేర్చుకుందాం. అందులో మొదటి అనుభవంలో ఈయన పొందిన కలలో ఒకటి నిచ్చెన కనబడుతుంది. ఈ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశము వైపు, ఆకాశమునకు అంటినట్లుగా వేయబడింది. అది ఆయన చూస్తున్నాడు. యాకోబు భూభాగము నుండి ఆకాశమును కలుపుతుంది ఈ నిచ్చెన. భూమిని ఆకాశమును రెండింటినీ కలిపేస్తుంది ఈ నిచ్చెన. అలాంటి నిచ్చెన కనబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమిని ఆకాశమును కలుపుతూ ఉన్న ఆ నిచ్చెన చూస్తున్నాడు. అయితే ఆ నిచ్చెన సంగతి విందాం. ఆ నిచ్చెన ఏమైంది, ఏమిటి అన్న సంగతిని ఆలోచన చేస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఇప్పుడు ఈ నిచ్చెన, యాకోబుకి కనబడుతున్న నిచ్చెన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే, ఆయనే మధ్యవర్తి. ఆయనేనండి ఆ మధ్యవర్తి. ఎందుకంటే ఆదిలోనే ఆదాము హవ్వలు
దేవుని ఆజ్ఞను మీరిపోయి దేవుడు చెప్పిన మాట ప్రకారము నడవకుండా ఆయనకి విరోధంగా నడిచి పాపం చేశారు. అలా పాపం చేయడం వల్ల వారు ఆ ఏదెను తోటలో ఉండకుండా బయటికి నెట్టివేయబడ్డారు. వారి దోషములే, వారి పాపమే వారిని బయటికి నెట్టివేయబడే పరిస్థితి తీసుకొచ్చాయి. అంతవరకు ఎంతో గొప్ప మహిమను, ప్రభావమును దేవుడు వారికి అనుగ్రహిస్తే ఆ మహిమలో వారు ఆనందిస్తూ దేవునితో కలిసి ఆనందించేవారు, ఆయన దగ్గర కూర్చుండేవారు. ఎంత సన్నిహిత సంబంధాన్ని దేవునితో కలిగిన బిడ్డలు ఆదాము అవ్వలనే మొదటి మానవులు, వారు దేవునికి విరోధంగా నడవడం వల్ల, దేవుడు వద్దన్న ఫలాలను తినడం వల్ల, చేయొద్దన్న పనిని చేయడం వల్ల ఆజ్ఞను మీరారు. ఆజ్ఞాతిక్రమే పాపం. వారు ఆ పాపమును బట్టి ప్రేమన దేవుని బిడ్డలారా మహిమను పోగొట్టుకున్నారు. ప్రభువుకి దగ్గర అవ్వకుండా ప్రభువు నుండి దూరం అయిపోయారు. వారి పాపమే వారిని దూరం చేసింది. ఇక వాళ్ళు ప్రభువుకి దూరం 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 అయిపోయారు తప్ప ఆయనకి దగ్గరగా రాలేకపోయారు. ఆయనలో నుంచి వచ్చిన సంతానమే మానవులందరూ కూడా ఆయనకు దగ్గర అవ్వలేకపోవడం దేవుడు చూచారు. ఇక దేవుడు చూచి వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే ఆదాము అవ్వలు దేవునికి శత్రువులుగా మారిపోయారు. వారి పాపమును బట్టి, వారి దోషమును బట్టి అలా మానవులు, వారి సంతానం అంతా కూడా మానవులుగా భూమి మీద దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు. వారు చేసే పాపములను బట్టి శత్రువులుగా మారిపోవడం వల్ల దేవుడు చూచాడు, ఏమైనా సరే మానవులను మరలా దేవునితో సమాధానపరచాలి అంటే ఒక మధ్యవర్తి ఉండాలి. ఆ మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు అనే నరుడు ఆయన ఏం చేశాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, శత్రువులమై ఉండగా ఆయన ఏం చేశారంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి మానవుడిగా పంపించి ఆయన మరణం ద్వారా, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించి మానవులందరి పాపములను మోసి శిలువ మీద ఆయన బలి అయిపోయారు. ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన మరణం ద్వారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మానవుల్ని దేవునితో సమాధానపరిచాడు. అనగా మధ్యవర్తిగా ఆయన సమాధానపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అలా మరణించి సమాధానపరచకపోతే దేవునికి దగ్గర అయి ఉండేవారు కాదు. ఈ దూరం ఇంకెంత దూరం పెరిగిపోయి ఉండుదో. అందుకే దేవుడు తన కుమారుని భూమి మీదకి మానవుడిగా పంపించి యేసు ప్రభు అనే నరుణ్ణి ఆయన మనుష్య కుమారుడిగా లెక్కించబడ్డాడు. ఆయన మరణించాడు గనుక శత్రువులందరినీ, అనగా నశించిపోతున్న మానవుల్ని, పాపము చేత శత్రువులుగా మారిపోయిన మానవుల్ని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ద్వారానే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి దేవునితో సమాధానపరిచాడు మధ్యవర్తిగా. ఆ నిచ్చెనేనండి, ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు, చేరలేడు అన్నాడు.
కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆ మధ్యవర్తి ద్వారానే తండ్రి యొద్దకు చేరగలుగుతున్నారు, దేవుని యొద్దకు చేరగలుగుతున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆయన ద్వారానే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే, ఆయనే ఆ నిచ్చెన, భూమిని ఆకాశమును కలిపిన, భూమి మీద ఉన్న మానవుల్ని ఆకాశమందు నిచ్చెనకు పైభాగమున ఉన్న ఆ దేవునితో, పరమండలమందున్న ఆ ఆకాశ మండలమందున్న దేవునితో సమాధానపరిచాడండి, సమాధానపరిచాడు. ఆయన రక్తం ద్వారా మానవుల దోషములన్నీ క్షమించి కడిగి శుద్ధి చేసి ఆయనతో సమాధానపరిచాడు ఆయన మరణం ద్వారా. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ద్వారానే నిత్య రాజ్యములో ప్రవేశించగలరు తప్ప ఆయన లేకుండా ఎవరు కూడా ఆయన వద్దకు చేరలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతి మరి యాకోబుకి దేవుడు ముందే ఈ సంగతిని బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదొక అనుభవం యాకోబుకు దేవుడు బయలుపరుస్తున్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, ఇశ్రాయేలులో నుండి రాజదండము లేచును అన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే ఆ నిచ్చెనను పోలి ఉన్నాడు. ఆయన యాకోబులో ఉదయిస్తున్నాడు. ఆ నిచ్చెనను గురించి దేవుడు ముందే యాకోబుకు బయలుపరుస్తున్నాడు. ఇదిగో నీలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నరుడు వస్తాడయ్యా. ఎంత మర్మమైన సంగతిని దేవుడు యాకోబుకి బయలుపరుస్తున్నాడు. ఒక గొప్ప అనుభవాన్ని యాకోబు పొందుకుంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్లో నుండి రాజదండము లేచునన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిపాలన చేసే సమయం కూడా వస్తుంది కనుక ఆయన అక్కడ నుండి ఇశ్రాయేల్లో నుండి పరిపాలన చేయడం జరుగుతుంది. రాజుగా రాబోతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చినప్పుడు పరిపాలన దండం అక్కడే కొనసాగింప చేస్తాడు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప సంగతులన్నీ యాకోబుకు ముందే దేవుడు బయలుపరుస్తున్నాడు. నిచ్చెన, ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. కనుక నీ జీవితంలో యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి, ఈ దేవునితో సమాధాన పడడానికి ఆయన రక్తమే నిన్ను విమోచించింది. నిన్ను విమోచించేది ఆయన రక్తమే. సోదరి సోదరుడా, నీవి ఈనాడు లోకములో నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయనకు దూరంగా ఉన్నా యేసయ్య రక్తం ద్వారా నిన్ను దేవునితో సమాధానపరిచాడు ప్రభు. కనుక ఆయనతో నీవు సమాధాన పడితే ఆయన యొద్దకు వెళ్ళడానికి ఆయనే మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, జీవం అని చెప్పిన ఆ యేసు ప్రభువేనండి మార్గం. సోదరి సోదరులారా, ఈ గొప్ప మర్మం మొదటి అనుభవం. రెండవ అనుభవంలోనికి వెళదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, దేవుని దూతలు దానికి పైగా ఎక్కుచూ దిగుచూ నుండెను. నిచ్చెన పై నుండి ఎక్కుతున్నాయి, నిచ్చెన మీద నుండి కిందకి దిగుతూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకు గొప్ప అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాయి, నేర్పిస్తూ ఉన్నాయి. నీవు కూడా నేర్చుకోవాలి సోదరి సోదరుడా. నీవు చేసే ప్రయాణాల్లో కూడా ఈ లోకంలో నీవు ప్రయాణం చేస్తూనే ఉన్నావు. యాత్రికుడివే, ప్రతి మానవుడు యాత్రికుడే. ఈ భూమి మీద ఉన్నంత కాలంలో ప్రయాణికుడే, యాత్రికుడే. సోదరి సోదరుడా, మరి నీ యాత్ర జీవితంలో, నీ ప్రయాణంలో కూడా కొన్ని అనుభవాలను నీవు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు నీకు అనేకమైన అనుభవాల్ని నేర్పిస్తూ ఉంటాడు. ఆ అనుభవాల్ని నేర్చుకుని ఆయనకి దగ్గర అవ్వాలి, ఆయనకి చేరువవ్వాలి. సోదరి సోదరుడా,
అదే చూడండి, దేవుని దూతలు దానిపై ఎక్కుచూ దీని మీద ఎక్కుతున్నాయి నిచ్చెన మీద నుండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకు కూడా ఒక మార్గం దేవుడు చూపెడుతున్నాడు. ఇదిగో ఈ నిచ్చెన గుండానే నీవు కూడా ఎక్కి పైకి రావడానికి అవకాశం. నీ సంతతి కానీ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నిచ్చెన మీద నుండే పైకి ఎక్కి రావాలి. ఆయన ద్వారానే నిత్య రాజ్యంలోనికి చేరతారని ఆ గొప్ప మర్మాన్ని దేవుడు యాకోబుకు తెలియచేస్తున్నాడు. అది దేవదూతలు ఎక్కుతూ దిగటం చూపిస్తున్నాడు దేవుడు. అయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు, దూతలు ఏమంటున్నా తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని స్తోత్రం చేస్తున్నాయండి. దూతల పని అది, దూతలు చేయవలసిన పని అది. దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అవి ఏమని చెప్తున్నాయంటే, దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని చెప్తున్నాయి. దూతలు చేయవలసిన పని అది. ఎనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దాసులు దూతలండి, వారు చేయవలసిన పని ఏమిటంటే, ఆయనకిష్టమైన జీవితాన్ని మీరు జీవిస్తే మీకు సమాధానం కలుగుతుందని బోధించవలసిన బాధ్యత ఆ దూతల మీద ఉన్నట్లుగా దేవుని దాసుల మీద దేవుడు పెట్టాడు. కనుక దేవుని దాసులు దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవించండి ఆ సంగతిని వారు చెప్పాలి. అలాగే స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని దాసులు, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు దేవుని మహిమపరిచేవారుగా, దేవునికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలి. అపవిత్రతను విడిచిపెట్టిన బిడ్డలుగా, పరిశుద్ధత కలిగిన వారుగా, దేవునికి మహిమ తెచ్చేవారుగా, నీతి కలిగిన వారుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తూ మాదిరి అయిన బిడ్డలుగా ఉండాలి మానవులందరికీ. అది ఆ మర్మాన్ని కూడా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకు దేవుడు బయలుపరుస్తున్నాడు. నీకు కూడా ప్రభు బయలుపరుస్తున్నాడు సోదరి సోదరుడా. అందుకే దేవదూతలు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని అవి గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. గొప్ప స్వరమెత్తి దేవుని బిడ్డలారా, స్వరమెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నారా? స్వరమెత్తి దేవుణ్ణి గణపరుస్తున్నారా? దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుడు మహిమోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడు ఆయన గూర్చి సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నదని దేవదూతలు స్వరమెత్తి ఆ గాన ప్రతిగానాలు చేసి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మరి దేవుని సేవకులు ఏం చేయాలి? దేవుని భక్తులు ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించాలంటే సిగ్గుపడుతున్నావా? దేవుణ్ణి గణపరచాలంటే, స్తోత్రం చెప్పాలంటే సిగ్గుపడుతున్నావా? స్తోత్రం చెల్లించాలంటే వెనుకాడుతున్నావా? సోదరి సోదరుడా, బిక్కరగా స్వరమెత్తి దేవుని మహిమపరిచాయి దూతలు, దేవుని దాసులు, సేవకులు, విశ్వాసులు అందరూ దేవుని మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప పని నీవు కూడా దేవదూతలు చేసిన పనిని నువ్వు కూడా చెయ్యాలి సోదరి సోదరు. ఆ గొప్ప పనిని యాకోబుకు దేవుడు తెలియచేస్తున్నాడు. ఇది 2వ అనుభవం ప్రియమైన దేవుని బిడ్డ. నీకు కూడా దేవుడు అదే తెలియచేస్తున్నాడు. దేవుని సేవకులు దేవుని స్తుతిస్తూ దేవుని గూర్చి చూడండి ప్రియమైన దేవుని బిడ్డానికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు కనుక నీవు కూడా ఆ సంగతిని గుర్తెరిగి సమాధానం కలిగి దేవునితో దేవుని బిడ్డలుగా జీవించడానికి సిద్ధపడాలి సోదరి సోదరుడు. 3వ అనుభవంలోనికి వెళదాం. చూడండి, ఆది కాండము 28వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే,
అక్కడ అంటున్నాడు, యెహోవా దేవుడు దానికి పైగా నిలిచాను. దీనికి పైగా ఆయన నిలిచానంటే నిచ్చెనకు పైగా నిలిచాను. తండ్రి కుమారునికి పైగా నిలిచి ఉన్నాడు. అనగా ఆయన ఇలాంటి వాడంటే నేను ఉన్నవాడిని అంటున్నాడు దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నేను ఉన్నవాడను, ఆది సంభూతుడను, సర్వాంతర్వ్యామిని, ఆదియు అంతమును నేనే అన్నాడు దేవుడు. ఆయన అంతటా ఆయనే ఉన్నాడండి. ఆయన ఎవరు చేయలేదు, ఆయనకు ఆయనే ఉన్నవాడు. అందుకే నేను ఉన్నవాడిని అన్నాడు ఆయన. ఆయన ఎవరో చేయలేదు, ఆయన అంతటా ఆయనే ఉన్నాడు. ఆయనే దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే సొలొమోను మహారాజు అంటున్నాడు, ఆకాశము మహాకాశములే నిన్ను పట్టజాలవు ప్రభువా, నేను కట్టించిన ఈ మందిరం ఏపాటిది నిన్ను పట్టలేదు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను మహారాజు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము మహాకాశములే ఆయన పట్టజాలము. అలాంటి మహిమా స్వరూపి అయిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆ మహామహిమ కలిగిన ఆ దేవుడు ఈ చిన్న మందిరం, నేను కట్టించిన మందిరంలో ఇలా పడతావు ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మహిమా స్వరూపం కలిగిన దేవుడు ఏం చేస్తాడంట చూడండి. కీర్తన గ్రంథం 22 మొదటి వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎక్కడ నిలుస్తాడట ఆయన? దేవుని సమాజములో, దేవుని కొరకు ప్రజలు కూడుకున్న సమాజములో, కూడుకున్న స్థలములో, దేవుని ప్రజలు కూడుకున్న స్థలములో దేవుడు నిలిచి ఉంటాన్నాడు వాళ్ళ మధ్యలో. ఎక్కడన్నా నామును బట్టి 2-3 కూడి ఉందరో వారి మధ్య ఉంటారని సెలవిచ్చాడు దేవుడు. ఉన్నాడు నీ మధ్య, మీ మధ్య ఉన్నాడు సోదరి సోదరుడా. అందుకే ఆకాశ మహాకాశాలు పట్టజాలవు, అయినా ఆయన మన మధ్యలోనికి వచ్చి మన మధ్య నిలిచి ఉంటా అన్నాడు. మహిమా స్వరూపుడు నీ మధ్య ఉండడానికి కోరుకుంటున్నాడు సోదరి సోదరుడు. నీ హృదయంలో ఉండడానికి, నీ జీవితంలోనికి రావడానికి, మీ మధ్యలోనికి, మీ కుటుంబంలోనికి, మీలోనికి రావడానికి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం. ఆయన ఎక్కడ నిలిస్తే అక్కడ పరిశుద్ధమవుతుంది స్థలం. నీలోనికి వస్తే నీ జీవితం పరిశుద్ధమవుతుంది. నీ కుటుంబంలోనికి వస్తే నీ కుటుంబం పరిశుద్ధపరచబడుతుంది. దేవుని బిడ్డలందరూ కూడుకున్న స్థలంలోనికి ఆయన వస్తే అక్కడ అది పరిశుద్ధపరచబడిన సంఘంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఒకసారి ఆలోచించండి. ప్రభు నాలో నిలవాలి, ఆయన నాలో నిలవాలి, మా మధ్యలో నిలవాలి, మాలోనే నిలిచి ఉండాలి ప్రభు అని కోరుకున్నావా? ఆయన అంటున్నాడు, ఎవని యందు నేను నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడు అన్నాడు దేవుడు. నువ్వు బహుగా ఫలించాలంటే ప్రభు నీలో నిలిచి ఉండాలి. ప్రభు నిలిచి ఉండాలంటే నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించు సోదరి సోదరుడు. ఆయన నీలోనికి వచ్చి నీలో నిలుస్తాడు. ఆకాశ మహాకాశాలు పట్టకపోయినా కానీ ఆయన నీలోనికి వచ్చి నివసిస్తా అన్నాడు. ఎంతగా కరుణ, జాలి, వాత్సల్యత, ప్రేమ కలిగిన దేవుడు ఆయన నీలోనికి వచ్చి ఉంటా అన్నాడు. చూడండి, అవైన పట్టవు ఆకాశ మహాకాశములు, కానీ నీలోనికి వచ్చి నివసిస్తానన్నాడు. ఆయనడు ఎంత జాలి ఉందో చూడండి. నీ దగ్గరికి రావాలంటే ఆయన తన మహిమను తగ్గించుకుని నీ వద్దకు రావాలి. నీలోనికి రావాలంటే ఆయన ప్రభావాన్ని తగ్గించుకుని జాలి, కరుణ, ప్రేమను కలిగి ఆయన నీ వద్దకు వస్తాడు. ఎంత జాలి కలిగిన దేవుడు, మహామహిమ కలిగిన ఆ ప్రభువు, అద్వితీయ సత్య దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఆయన అదృశ్యుడైన దేవుని స్వరూపి అయి
సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంతా కూడా ఆయన యందే సృష్టించబడింది. సర్వ సృష్టి కూడా ఆయన యందే సృష్టించబడింది. సోదరి సోదరుడా, నీవు ఆయన ద్వారానే కలిగావు, ఆయనలోనే ఉన్నావు, ఆయనలోనే నీవు జీవించాలి. సోదరి సోదరుడా, ఆయన నీలో నిలిస్తే నీవు బహుగా ఫలిస్తావు. ఇది 3వ అనుభవం యాకోబుకు దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు నాలో నిలిచి ఉంటే నీవు నీ వంశములు అన్ని కూడా దీవించబడతాయి, అభివృద్ధి చెందుతాయి. నాలో నిలిచి ఉంటే ఇలాంటి గొప్ప దేవుడునని యాకోబుకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అనుభవం. 4వ అనుభవంలోనికి చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదనని వాగ్దానం చేశాను. ఎక్కడైతే యాకోబు ఆ రాత్రి నిద్రపోతున్నాడో ఆ స్థలములో నిలిచిపోయాడు, ఉండిపోయాడో, పండుకున్నాడో, అది ఏ స్థలమును గూర్చి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుకు వాగ్దానం చేస్తున్నాడు. ఇది గొప్ప అనుభవం. ఏమిటి వాగ్దానం అంటే, నీకు నీ సంతానానికి ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అసలు నిజంగా యాకోబు జీవితంలో ఒంటరిగా ఉన్నాడు. ఒక్కడే అర్రాత్రి అక్కడ పండుకున్నవాడు. అతనితో దేవుడు అంటున్నాడు, ఈ భూమిని నీవు పండుకున్న ఈ స్థలమును, ఈ భూమిని, ఇక ఈ చుట్టూ ఉన్న దేశమంతటిని, ఆ దేశమంతటిని నీకును నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు కనుక చూడండి, అది అబ్రహాము గారు, ఆ యాకోబు యొక్క పితరుడైన అబ్రహాము గారు కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పితరుడైన ఆ అబ్రహాము గారితో దేవుడు ఏమని చెప్పాడంటే, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని వాగ్దానం చేశాడు. అబ్రహాము గారికి వాగ్దానం చేసిన దేవుడు ఇస్సాకు కూడా అదే వాగ్దానం చేశాడు. ఇప్పుడు యాకోబు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. అంటే వాగ్దానమును స్థిరపరిచాడు దేవుడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని స్థిరపరిచాడు యాకోబుతో. అందుకు చేత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇస్తున్నాడు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. మరి వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. క్రొత్త సంవత్సరం వచ్చిన తర్వాత న్యూ ఇయర్లో వాగ్దానాలు తీసుకుంటున్న దేవుని బిడ్డలారా, అసలు ఆ వాగ్దానాన్ని నీవు నమ్ముతున్నావా? దేవుడు నీకే వాగ్దానమును అనుగ్రహించాడో ఆ వాక్య వాగ్దానం నమ్ముతున్నావా? ఆ వాక్య వాగ్దానం నీ ఎడల నెరవేర్చబడుతుందని నీవు విశ్వసిస్తున్నావా? సోదరి సోదరుడు, ఏదో వాగ్దానం తీస్తున్నానులే అనుకుంటున్నావేమో. లేదు, ఆ వాగ్దానం నీ ఎడల నెరవేరాలని ఏం చేయాలో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానమును గూర్చంట ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో చూస్తే, మీరు మందులు కాక మీరు మంద బుద్ధి కలిగిన వారిగా ఉండొద్దు, విశ్వాసులు. చూడండి, విశ్వాసము చేత ఓర్పు చేత మందులుగా ఉండొద్దు, కానీ విశ్వాసం చేతను అలాగే ఓర్పు చేతను వాగ్దానమును కొనిన వారిని పోలి నడవాలి. దేవునికి స్తోత్రం. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళని పోలి. ఎవరు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారంటే
అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు వాగ్దానాల్ని స్వతంత్రించుకున్నారు. ఎలా స్వతంత్రించుకున్నారు? ఎంతో ఓపికతో, ఓర్పుతో, సహనంతో, విశ్వాసమును బట్టి. వారు విశ్వాసంతోనట, ఓర్పుతోను, సహనంతోను ఆ వాగ్దానాల్ని స్వతంత్రించుకున్నారు. వారిని పోలి మీరు నడవండి. వాగ్దానాల్ని స్వతంత్రించుకున్న వారిని పోలి నడిస్తే మీ ఎడల కూడా వాగ్దానాలు నెరవేరుతాయి. కనుక వాగ్దానాల్ని పొందిన వారిని పోలి, వాగ్దానాల్ని స్వతంత్రించుకున్న వారిని పోలి నడవండి. అందుకే ప్రభు అన్నాడు, మీరు నన్ను పోలి నడవండి, నన్ను పోలి నడవండి. అపోస్తలుడు పౌలు భక్తుడు అన్నాడు, నేను ప్రభుని పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడవండి. ఇలాంటి ధైర్యం మనకు కూడా కావాలి సోదరి సోదరుడా, నీకు కూడా కావాలి. ఎందుకంటే ఆ పౌలు గారు అంటున్నాడు, నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడవండి. అంటే దేవుని పోలి ఆయన నడవకపోతే చెప్పగలడా? ఆ దేవుని పోలి నడుస్తున్నాడు కనుక చెప్పగలుగుతున్నాడు. నీవు కూడా దేవుని అనగా నీవు కూడా దేవుని పోలి నడిస్తే నిన్ను పోలి నీ వెనుక ఉన్న నీ కుటుంబాన్ని నడవమంటావు. నడవమండానికి సరిపోతావు. నీవు దేవుని పోలి నడవకుండా నన్ను పోలి నడవండి అని నీ బిడ్డలకి కానీ, నీ భార్యకి కానీ, నీ కుటుంబానికి కానీ ఇలా చెప్పగలవు, ఎదుటి వారికి ఎలా చెప్పగలవు? కనుక నీవు దేవుని పోలి నడువు, అప్పుడు చెప్పగలుగుతావు సోదరి సోదరుడా. కనుక ప్రభువును పోలి నడవడానికి, వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారిని పోలి నడవండి. తప్పకుండా వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో అన్న సంగతి, ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ఆయన చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. అందుకే విశ్వాసం లేకుండా ఎవ్వరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. కనుక విశ్వాసాన్ని బట్టి వాళ్ళ వాగ్దానాలను స్వతంత్రించుకున్నారండి. దేవుడు చేసిన వాగ్దానాన్ని, ప్రభు నీకే వాగ్దానం ఇచ్చాడు, నా వాగ్దానాన్ని స్వతంత్రించుకో సోదరి సోదరుడా. వాగ్దానాన్ని విడిచిపెట్టద్దు, వాగ్దానం వెంట పరిగెత్తు, ఓర్పుతో ఓపికతో పరిగెత్తు, వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. గొప్ప వాగ్దానం యాకోబుతో కూడా దేవుడు చేశాడు. ఆ వాగ్దానం నెరవేరింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి అతని సంతానానికి ఇస్తానన్న వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 4వ అనుభవాన్ని విన్నాం. అయితే 5వ అనుభవంలోనికి వెళదాం. అది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పొందిన 5వ అనుభవం ఏమిటంటే, భూమి యొక్క వంశములన్నీ, భూమి మీద ఉన్న మానవులందరి వంశములన్నీ, భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను ఆశీర్వదించబడినని వాగ్దానం చేశాడు దేవుడు. అదే గొప్ప వాగ్దానాన్ని ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము గారితో కూడా దేవుడు చేశాడు. ఏమన్నా అంటే, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడను. నీవు అందరికీ ఆశీర్వాదకారకుడిగా ఉండాలి. దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. అబ్రహాము గారిని బట్టి భూమి మీద ఉన్న వంశములన్నిటినీ, దేశ దేశములలో ఉన్న ప్రజలందరినీ, వంశములన్నిటినీ దేవుడు దీవిస్తానన్నాడు. ఎవరిని బట్టి? అబ్రహాము గారిని బట్టి. అలా ఇస్సాకుతో కూడా దేవుడు అదే గొప్ప వాగ్దానం చేశాడు. నీ మూలంగా నేను వంశములన్నిటినీ ఆశీర్వదిస్తాను. యాకోబుతో కూడా అదే వాగ్దానం చేశాడు. నీ మూలంగా భూమి మీద ఉన్న వంశములన్నీ దీవించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్ముకున్న బిడ్డను బట్టి నీ ఎదుటి వారు, నీ చుట్టూ ఉన్న వారు అందరూ దీవించబడాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబును బట్టి వంశములన్నీ దీవించబడ్డాయి. అలాగే నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న ప్రజలు దీవించబడాలి.
వంశములు దీవించబడాలి. దేవుణ్ణి ఎరగకపోయినా సరే వాళ్ళందరూ దీవించబడతారు. ప్రియమనద్దామని బిడ్డలారా, అలా నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే నిన్ను బట్టి దేవుడు వాళ్ళందరినీ, ఆ ప్రజలందరినీ దేవుడు దీవిస్తాడు. సోదరి సోదరుడా, ఎలా అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కని సంగతి కనబడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మనం చూచాం. దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉంటే, ఈ దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉంటే తప్పక నిన్ను బట్టి, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే నిన్ను బట్టి ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడండి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గారిని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఆ మాట నమ్మి, ఏ మాట నమ్మాడంటే దేవుడు చేసిన ఆ వాగ్దానం, నీ మూలంగా నీ సంతానమును, నీ మూలంగా నిన్ను బట్టి వంశములన్నీ ఆశీర్వదిస్తాను, భూమి మీద ఉన్న వంశములని చెప్పిన దేవుని మాట అబ్రహాం గారు నమ్మాడు. అతడు ఓర్పుతో సహించాడు. ఆ గొప్ప వాగ్దాన ఫలాన్ని కూడా పొందాడండి. ప్రియమనద్దామని బిడ్డలారా, తాను స్వాచ్ఛంగా పొందనయ్యున్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. ఎంత గొప్ప వాగ్దానమును ఆయన స్వతంత్రించుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమనద్దామని బిడ్డలారా, యాకోబు కూడా ఆయన అంటాడు, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నేను నా చేతి కర్రతో యొర్దాను దాటానయ్యా, నా దగ్గర ఏమీ లేదు, ఒక్క చేతి కర్ర పట్టుకుని యొర్దాను దాటాను. అయితే ఈ రోజున నాకు చేతికర్రతో బయలుదేరి వచ్చాడండి. ఆయన చేతికర్ర పట్టుకుని ప్రయాణం చేశాడు, అంతే. ఆయన ప్రయాణంలో దేవుడు ఎంత గొప్ప అనుభవాలను ఇచ్చాడో చూడండి. అది ముందే తెలియజేశాడు దేవుడు, అవి అంతా ముందే చూపిస్తున్నాడు. ఆ అనుభవాలన్నీ ముందే ఆయనకు చూపించాడు, తెలియజేశాడు దేవుడు. నిజంగా చేతికర్ర పట్టుకుని బయలుదేరిన వ్యక్తికి 2 గుంపుల జనాంగం అయిపోయింది. ఆయన కుటుంబం, వంశం, కుటుంబం అంతా కూడా 2 గుంపులుగా అయిపోయిందండి. ఎంత సమృద్ధి అయినా, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడో చూడండి. అతని సంతానము ఆశీర్వదించబడుతుంది, అతని మూలంగా భూమి మీద ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయన్నాడు దేవుడు. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతికర్ర పట్టుకుని బయలుదేరి వెళ్ళిన, ప్రయాణం చేసిన, ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేశాడు? యాకోబు బెయిర్షెబా నుండి హారానుకు ప్రయాణం చేసిన అతనికి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి, ఎంత సమృద్ధిని ఇచ్చాడో చూడండి. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ నీ జేబులో ఒక్క పైసా లేకుండా నువ్వు బయలుదేరి ప్రయాణం చేసావేమో, ఈ లోకములో నీవు చేస్తున్న ప్రయాణములో, నీ జీవితంలో ఏమీ లేని స్థితిలో ఉన్నా సరే దేవుడు నీకు వాగ్దానం చేస్తే తప్పకుండా యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నాడు దేవుని ఆశీర్వాదాలను పొందిన బిడ్డల్ని అనేక మందిని లోకంలో నీవు చూస్తూనే ఉన్నావు. సోదరి సోదరుడా, అతన్ని మూలంగా అనేక మంది ఆశీర్వదించబడతారు. అలా నీవు అనేక మంది ఆశీర్వదించబడడానికి ఆశీర్వాద కారకుడిగా ఉండు. ఎదుటివారికి మేలు కలిగించే బిడ్డగా ఉండు. ఎదుటివారికి కీడు కలిగించే బిడ్డగా ఉండొద్దు. ఎదుటివారికి నష్టం కలిగించే బిడ్డగా ఉండొద్దు. ఎదుటివారిని బాధ పెట్టే బిడ్డగా ఉండొద్దు. ఎదుటివారికి దుఃఖం కలిగించే బిడ్డగా ఉండొద్దు. ఎదుటివారికి మేలు కలిగేలా దేవుడు నీ వలన, నీ మూలంగా వారిని కూడా ఆశీర్వదించడానికి ఆశీర్వాద కారకుడిగా నీవు ఉండాలి. దేవుడు నీ ద్వారా వారిని ఆశీర్వదించాలి. నిన్ను ఆశీర్వదించిన దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. సోదరి సోదరుడు, అది అబ్రహాము గారికి తెలియజేసిన దేవుడు, ఇస్సాకుకు తెలియజేసిన దేవుడు యాకోబు కూడా బయలుపరిచాడు. యాకోబుతో తెలియజేశాడు, యాకోబుకు కూడా చెప్పాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అనుభవాన్ని విందాం.
ఆరవ అనుభవం ఏమిటంటే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే నేను నీకు తోడై ఉంటానన్నాడు. అంతే. దేవుడు ఎవరికి తోడై ఉంటాన్నాడు? యాకోబుకు తోడై ఉంటా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాం గారికి తోడై ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు యాకోబుకు కూడా తోడై ఉంటా అన్నాడు. దేవుడు తోడై ఉంటే నీ జీవితంలో జయమే పొందుతావు. దేవుడు నీకు తోడై ఉంటే నీకు జయమే సోదరి సోదరుడా. నీవు ఒంటరి కాదు. దేవుడు నీకు తోడై ఉంటే ఆయన నీతో ఉంటాడు గనక నీవు ఒంటరివి కాదు. నీవు జయాన్ని పొందుతావు, అపజయాన్ని పొందావు. అందుకే దేవుడు నీకు తోడై ఉండాలని కోరుకో. ఆయనే తోడై ఉంటానని యాకోబుకి సెలవిచ్చాడు. యాకోబుతో మాట్లాడాడు దేవుడు. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీకు తోడై ఉండి ఆశీర్వదిస్తానని ఇస్సాకుతో కూడా అదే మాట చెప్పాడు. అంతేకాదు కీర్తన గ్రంథం 23 కీర్తన 4వ వచనంలో చూస్తే నీవు నాకు తోడయుందువు అంటున్నాడు ఆ దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. దేవుడు తోడై ఉన్నాడు గనుక దావీదు బాల్యములోనే గొప్ప యుద్ధ విద్యలు నేర్చిన బలశాలి అయిన 6 మూరల జానడు ఎత్తు ఉన్న బలమైన గొల్యాతును జయించాడంట. దేవుడు దావీదుకు తోడై ఉండకపోతే ఒక్క రాయితో ఒడిసెలలో పెట్టి ఒక్క రాయితో ఆ గొల్యాతును కూల్చాడండి. అది గురి తప్పితే దావీదు జీవితం ఏమై ఉంది? మరి దేవుడు తోడై ఉన్నాడు గనక ఆ రాయి గొల్యాతు నుదుటికి తగిలి అతను బోర్లబడి చనిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు గనక యుద్ధములో గొప్ప జయాన్నిచ్చాడు. ఈ లోకములో సాతానుతో, లోకంతో, పాపంతో నీవు పోరాడినప్పుడు దేవుడు నీకు జయాన్నిస్తాడు. దేవుడు నీకు తోడై ఉండి నీకు జయాన్నిస్తాడు. ఆయన లేకుండా, ఆయన తోడుగా ఉండకపోతే నీవు లోకమును, పాపమును జయించలేవు. దేవుడు తోడై ఉంటే నీవు లోకాన్ని, పాపాన్ని జయిస్తావు. 6వ అనుభవం యాకోబుకి నేను నీకు తోడై ఉంటా అన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు గనక యాకోబు ఎంత గొప్పగా అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలి అంటే, ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాలంటే ఆయనను పోలి నడవాలి. ఆయన నీకు తోడై ఉండాలని కోరుకో. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ప్రయాణ అనుభవాలు 6 అనుభవాలు మనం చూచాం. ఈ అనుభవాలు నీ జీవితంలో నీకు కూడా అనేక సందర్భాల్లో ఎదురవుతూ ఉంటాయి. నీ ప్రయాణములో నీవు కూడా వీటిని జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఆయన ద్వారా సమాధానాన్ని పొందుకొని దేవుని బిడ్డగా జీవించి పరలోకం చేరడానికి దేవుడు తన కృప నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, 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 మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. యేసయ్యా, మీ దివ్య వాక్యము నాయన బిడ్డలు వినడానికి సాయం చేశారు. యాకోబు తన నాయన ప్రయాణములో బెర్షెబానుని హారాను వెళ్ళే ప్రయాణములో పొందిన అనుభవములను బిడ్డలు విన్న వాక్యమును బట్టి వారి జీవితములో ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా మీకు లోబడేవారు, మీ చిత్తానుసారంగా జీవించండి, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. అయ్యా యేసయ్యా, మీరే ఆ నిత్యను పోలి ఉన్నారని అతి బిడ్డ గ్రహించి నా దేవుడితో నేను సమాధాన పొందడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారానే సమాధానం కలిగించాడు కనుక ఆయన ద్వారానే నేను ఆయన రాజ్యమును దేవుని యొద్దకు చేరగలను, ఆయనతో సమాధాన పరిచాడు ప్రభువే. అలా వెళ్ళగలను ఆయన రాజ్యములోని ధైర్య విశ్వాసము యాకోబును బట్టి
నా ప్రియమైన దేవుని బిడ్డల అనుభవాలు నీవు కూడా నాయనా ప్రభువా బిడ్డలు నేర్చుకొని వారి జీవితాల్లో మీ చిత్తమునకు నాయన లోబడినట్లుగా బిడ్డలను సిద్ధం చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరి జీవితాలను ఆశీర్వదించు, వాక్య వారి జీవితాలు ఫలించినట్లుగా సహాయం చేసి బిడ్డలందరినీ దీవించండి. అయ్యా నా దేశాన్ని, దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. నా దేశ ప్రజల్ని దీవించండి. అయ్యా భయంకరమైన వైరస్ బారిన పడకుండా తప్పించి నా దేశాన్ని కాపాడండి, రక్షించండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడే నడిపించును. ఆమేన్.